Question చూద్దాం. Two particles of equal mass and equal charge Q are separated by a distance of 16 centimeters. They do not experience any force. The value of Q by M is. If G is the universal gravitational constant and G is the acceleration due to gravity. అంటే మనకి టూ పార్టికల్స్ వాటి యొక్క మాస్ ఈక్వల్ అంటున్నాడు, ఛార్జ్ కూడా సేమ్ అంటున్నాడు. ఈ రెండు 16 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో సపరేట్ చేసి ఉన్నాయి. అలాగే మనకి ఇచ్చింది ఏంటంటే అవి రెండిట్లు మీద నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది లేదు. అయితే ద రేషియో ఆఫ్ ఛార్జ్ టు మాస్ ఈజ్ ఎంత అంటున్నాడు. మనకి ఇచ్చిన డేటాలో క్యాపిటల్ జీ అనేది యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్గా తీసుకోమన్నాడు. అలాగే స్మాల్ జీ అనేది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ తీసుకోమన్నాడు. ఆప్షన్ చూసినట్లయితే ఫస్ట్ది √4πε0g, సెకండ్ది √G by 4πε0, థర్డ్ πε0/g√, ఫోర్త్ది 4πε0 స్మాల్ g √. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ సిచ్యువేషన్ని డయాగ్రామ్ తీసుకుందాం. డయాగ్రామ్ చూసినట్లయితే మనకి టూ మాసెస్ ఈక్వల్ మాస్ అన్నాడు కాబట్టి లెట్ మాసెస్ బి m అండ్ ఈక్వల్ ఛార్జ్ కాబట్టి ఛార్జ్ ఈజ్ q. దీస్ టూ ఆర్ సపరేటెడ్ బై 16 సెంటీమీటర్స్. సో సపరేషన్ ఈజ్ 16 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే గివెన్ separation r is equals to 16 centimeters. దీన్ని అసలు మార్చుకుంటే 16 × 10⁻² మీటర్స్. అండ్ ఇక్కడ ఇచ్చిన కండిషన్ చూసినట్లయితే మనకి ఏమన్నాడు, నెట్ ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ దెమ్ ఈజ్ 0. It does not act upon by any net force. సో దీని నుంచి మనం ఏం చెప్పవచ్చు, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ బ్యాలెన్స్డ్ విత్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. సో ఇప్పుడు టూ మాసెస్ మధ్య ఉన్నటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్, సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు electrostatic repulsion force. ఇదేమో అట్రాక్టివ్ ఫోర్స్, ఇదేమో ఎలక్ట్రోస్టాటిక్ రిపల్షన్ పోతుంది, బికాస్ ద టూ చార్జెస్ ఆర్ సేమ్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ తీసుకున్నట్లయితే G m1m2/r² మనకి, కాబట్టి m×m/r² is equals to 1/4πε0 Q1 Q2/r². సో ఇక్కడ r² క్యాన్సిల్ అవుతుంది. మనకి ఇప్పుడు Gm² is equal to 1/4πε0 Q². మనల్ని అడిగింది ఏంటిది, రేషియో ఆఫ్ Q by M అడుగుతున్నాడు. కాబట్టి Q/m² is equals to, దీన్ని తీసుకొస్తే ఇది వెళ్తుంది. అప్పుడు ఎంత అవుతుంది, 4πε0 క్యాపిటల్ G. We need only Q by M, so that it is 4πε0 into capital G. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏదో చూద్దాం. మనకు ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ 4πε0 √G is the correct answer.